కూర ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో గుడ్లు మీకు కావాల్సినవి వేసుకొని ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా ఇవన్నీ పెట్టి బీట్ చేసేసుకోవాలన్నమాట. తీసుకొని వాటర్ పోసుకొని స్టాండ్ పెట్టుకొని దీన్ని పెట్టుకొని కవర్ చేసేసుకొని ఇది ఉడకాలన్నమాట. ఉడకడానికి ఏంటంటే నైఫ్ పెట్టుకొని చెక్ చేసుకొని కేక్ లాగే సేమ్. మన ఎగ్ అయితే ఉడికిపోయింది చూసారు కదా. ఇది పెట్టి ఇక్కడ ఏమంతకపోతే చాలు, మనకి ఉడికిపోయినట్టే. అది ఆరోజులకు మనం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, ఉప్పు, పసుపు వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయని మగ్గించేసుకోవాలి. వేగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోండి. టొమాటోస్ కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు ఇవి కూడా కుక్ చేసుకుంటాం. టొమాటోస్ కూడా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. గుడ్డుని ఈ విధంగా కూరలో వేసేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఇలా ఉంచేసుకోండి. కొంచెం పచ్చివాసన ఏదైనా మీకు అనిపించిన ఒకవేళ అలా ఉంచేసుకోండి. చూసారు కదా ఎంతో ఎన్ని ఎగ్ కర్రీ అయితే రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.